శంషాబాద్ ధర్మగిరి టెంపుల్లో మహాశివరాత్రి రోజు జరిగిన ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. శివరాత్రి సందర్భంగా భక్తులు శివుడికి పూజలు చేస్తుంటే కొంతమంది యువకులు మాత్రం వ్యూస్ కోసం చేసిన పని తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో కొందరు యువకులు శివుడికి ప్రసాదంగా కొబ్బరికాయలు, పూలు సమర్పించే బదులు గంజాయిని ప్రసాదంగా పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటనను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్గా పోస్ట్ చేయడం మరింత కలకలం రేపింది. వీడియోలో అందరూ కొబ్బరికాయ కొడతారు, మేము ప్రత్యేకంగా గంజాయి ప్రసాదంగా పెడుతున్నాం అంటూ యువకులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పలువురు నెటిజన్లు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ యువకులు బడంగుపేట్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ అనే యువకుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. మత్తు పదార్థాలను దేవుడి పేరుతో ప్రసాదంగా చూపించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల ప్రకారం గంజాయి మత్తు పదార్థం కాబట్టి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే పబ్లిక్లో మత్తు పదార్థాన్ని ప్రదర్శించడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కూడా నేరంగా పరిగణించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీడియోలో కనిపించిన ఇతర వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది. మొత్తానికి శివరాత్రి వంటి పవిత్ర సందర్భంలో దేవాలయాన్ని రీల్ కోసం వాడుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇక ఇలాంటి రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెచ్చరికలు జారీ చేసింది.